తాజాగా అమెరికాలోని లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా వివిధ విమానాశ్రయాలకు భారత్ నుంచి 15 కంటైనర్లలో మామిడి షిప్మెంట్లు వెళ్లాయి. డాక్యుమెంటేషన్ లోపాల పేరుతో అమెరికా అధికారులు ఎగుమతైన ఆ మామిడి పండ్లను తిరస్కరించారు. అమెరికా నిర్ణయం మామిడి పండ్ల ఎగుమతిదారులను తీవ్ర షాక్కు గురిచేసింది. ఆ మామిడి పండ్లను తిరిగి భారత్కు తీసుకొచ్చినా అది తీవ్ర ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, పాడైపోయే అవకాశం ఎక్కువే. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న చాలామంది ఎగుమతిదారులు మామిడి సరుకును అమెరికాలోనే పడేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా చర్యతో $5 లక్షల, 4.27 కోట్లు నష్టాన్ని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 8, 9 తేదీలలో అమెరికాకు ఎగుమతి అయ్యే ఈ మామిడి పండ్లు ముంబైలో ఇరేడియేషన్ ప్రక్రియకు వెళ్లాయి. అమెరికాకు ఎగుమతి కావాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి. మామిడిలో తెగుళ్లు తొలగించడానికి, అవి ఎక్కువ కాలం ఉండడానికి పండ్లను నియంత్రిత ఇరేడియేషన్కు పంపుతారు. ఈ ప్రక్రియ జరిగినప్పటికీ అక్కడి అమెరికా అధికారులు మాత్రం డాక్యుమెంటేషన్లో పొరపాట్లను కారణంగా చూపెడుతూ ఎగుమతిని తిరస్కరించారు. ముఖ్యంగా PPQ-203 ఫారంలో తప్పులు దొర్లాయని చెప్పారు. PPQ-203 ఫారం సరిగ్గా జారీ చేయని కారణంగా సరుకును తిరస్కరించినట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. సరుకును వెనక్కి పంపటమో, ధ్వంసం చేయటమో చేయాలని చెప్పింది. వెనక్కి పంపేందుకు అయ్యే ఖర్చును అమెరికా ప్రభుత్వం భరించదు అని అమెరికా వ్యవసాయ విభాగం స్పష్టం చేసినట్లు వ్యాపారులు తెలిపారు. ముంబైలో ఇరేడియేషన్ కేంద్రంలో UNDA ప్రతినిధి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుందని వారు అన్నారు. అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతికి అవసరమైన PPQ-203 ఫారంను ఆ ప్రతినిధే ధృవీకరించాలి. ఇరేడియేషన్ కేంద్రంలో జరిగిన పొరపాట్లకు మేము నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరేడియేషన్కు సంబంధించిన నిబంధనలు పాటించలేదని అమెరికా అధికారులు చెప్తున్న దానిలో వాస్తవం లేదని ఒక వ్యాపారి తెలిపాడు. ప్రక్రియ పూర్తయ్యాకే PPQ-203 ఫారం ఇచ్చారని, UNDA అధికారి జారీ చేసిన ఆ ఫారం లేకుండా ముంబై ఎయిర్పోర్టులో మామిడి పండ్లను విమానంలోకి ఎక్కించడానికి కూడా అనుమతించరని వివరించారు. ప్రపంచంలోనే మామిడి ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. అమెరికా భారత్కు ప్రధాన దిగుమతిదారుగా ఉన్నది. ఇంత పెద్ద మొత్తంలో భారత్ నుంచి ఎగుమతి అయిన మామిడి పండ్లను సరైన డాక్యుమెంటేషన్ లేదనే కారణంతో అమెరికా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.